ప్రభునామానికి మహిమ కలుగును గాక. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, మన జీవితంలో ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు. ఏదైనా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మిక మాత్రం ఉంచండి, గొప్ప కార్యములు ప్రభు మీ అందరిలా జరిగించబోతున్నారు. చూడండి, చాలాసార్లు మనము ఏదైనా భయం కలిగినప్పుడు, ఏదైనా అపాయం కలిగినప్పుడు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనం ఒక మొక్కుబడి చేసుకుంటాం. ఆ మొక్కుబడి చేసిన తర్వాత ప్రభు మీ జీవితంలో ఆ కార్యం జరిగిస్తాడు, ఆ అపాయం నుండి తప్పిస్తాడు, మరి మీరు అనుకున్న కోరిక నెరవేరుస్తాడు. కానీ చాలా విషయాల్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ చేసుకున్న మొక్కుబడిని తీర్చకుండా తప్పించుకుంటూ ఉంటారు. అది ఏమో వాళ్ళకి భారం అవుతుందో, మళ్ళీ చెల్లించలేకనో, ఇష్టం లేకనో తప్పించుకుంటూ ఉంటారు. అది చాలా తప్పండి, చాలా ప్రాబ్లం. అలాంటప్పుడు నువ్వు మొక్కు కొనకుండా ఉండుటే మేలని బైబిల్లో ఉంది. మరి మొక్కుకున్న తర్వాత నువ్వు మొక్కుబడి తీర్చాలి కదా. తీర్చకుండా నువ్వు తప్పించుకున్నంత వరకు అపాయం మీద అపాయం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే నీ నోట్లోంచి వచ్చిన ఆ మొక్కుబడి తప్పకుండా ఆయనకు చెల్లించాలి. చూడండి, ఒక బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. హన్న చేస్తుంది ఇక్కడ ప్రార్థన. నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానేక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా నగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. మొక్కుబడి చేసింది. దేవుని సన్నిధిలో యథార్థంగా ఆమె ఒక మాట పలికింది, నీ సన్నిధికి ఇచ్చేస్తా, నేను వాని కటింగ్ చేయించను, వాని పుట్టిన వెంటనే నీకు అప్పగిస్తా, ఎందుకంటే నాకు ఆ నింద పోవాలి. కానీ ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దేవుని మందిరంలో యాజకునికి అప్పచెప్తావా? ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. పుట్టక పుడితే నువ్వు దేవుని సన్నిధికి ఇస్తావని ఎంతోమంది అనుంటారు, ఎంతోమంది తిట్టుంటారు, ఎంతోమంది బలవంతం చేసి లాక్కుని ఉంటారు. కానీ ఆమె అంటా ఉంది, నేను చెప్పుకున్నది దేవునికి, ఆయనకు చెప్పాను, నేను మొక్కుబడి చేసుకున్న నా దేవునికి తప్పకుండా చెల్లించాలని చెప్పి తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఆ పిల్లవాడిని ప్రతిష్ఠించింది. ఎంత గొప్ప త్యాగం, ఎంత బాధపడి ఉంటుందో తల్లి కదా. మనమైతే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. రేపు చెల్లిస్తాను, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అని సంవత్సరాలన్నీ పోతూ ఉంటాయి. దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అది నీ జీవితంలో ఒక శాపం అండి. అలా ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే దేవుడు దేవుని ఎదుట నువ్వు చేసుకున్న ఆ మొక్కుబడిని తప్పకుండా చెల్లించినప్పుడు దానికి ప్రతిఫలంగా హన్నాకు 5 మంది పిల్లల్ని ఇస్తారు. ఈరోజు జీవితంలో ఏదైనా నువ్వు దేవునికి ఏదైనా చెప్పుకున్నావా, వెంటనే చెల్లించడానికి తడవు చేయ, తప్పకుండా చెల్లించు. దానికి ప్రతిఫలం 1000 రెట్లు ఉంటుంది. అద్భుతంగా మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే ఆ మాట దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకున్న మాట తప్పకుండా నువ్వు జరిగించే విధంగా నీ మనసును సిద్ధపరచు. ఎందుకంటే మనకు ఎంతో బాధ ఉండొచ్చు. ఆ రోజు ఎందుకో ఆ మొక్కుబడి చేసుకున్నాను, ఇప్పుడు ఎలా చెల్లించాలి అనుకోకండి. మేము కూడా అలా అనుకోలేదు. కానీ చెల్లించింది అద్భుతమైన ఆశీర్వాదం, అద్భుతమైన సంతానాన్ని మరలా పొంది నీ జీవితంలో తప్పకుండా చేస్తారు. కాబట్టి తడవు చేయకుండా నీ నోటితో పలికిన ఆ మొక్కుబడిని వెంటనే చెల్లించు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఇంకా దీవిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా గణపరుస్తాడు. ఇంకా నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ, నీకు కావలసిన ప్రతి అవసరం ఆయన మహిమలో తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో, తడవు చేయకుండా చెల్లించు. తప్పకుండా ప్రభుని దీవించు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దేవాది దేవుడా, నీకు స్తోత్రం. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మొక్కుబడి చేసుకున్న తర్వాత తడవు చేయకుండా చెల్లించుటకే ప్రతి బిడ్డలను సిద్ధపరుచున్నాయి. మొక్కుబడి అనగా నీతో చెప్పుకున్న మాట, అది చేయకుండా ఎంతమంది తప్పించుకున్నా దాంట్లో శాపమే పెరుగుతుంది, కానీ ఆశీర్వాదం రాదంటున్నావు. అన్నా చేసుకున్న తర్వాత వెంటనే చెల్లించింది, దానికి ప్రతిఫలం అద్భుతంగా పొందింది. బిడ్డలందరికీ అట్టి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా నీ బిడ్డలందరికీ తోడుగా ఉంటాయి. కాపుదల భద్రత అనుగ్రహించు. ప్రతి శోధన నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించు. బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చమని, నీ కృపలో భద్రపరచమని, అపాయం నుంచి అన్ని విషయాలు తప్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ప్రభుని దీవించునుగాక. ఆమేన్.